ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత మొత్తం అంతా నీట్‌గా కలపాలన్నమాట. చూడండి అలా నేను అంటే క్వాంటిటీకి సరిపోయేటట్టు చూసుకొని కలుపుకుంటూ వచ్చానన్నమాట. మొత్తం అంతా కలిసేటట్టు ఇప్పుడు నీట్‌గా అది కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఒక చోటే ఆ కార్న్‌ఫ్లోర్ అనేది అలాగే ఉండిపోకుండా పిండి ఉంటుంది కాబట్టి, సో మొత్తం ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ లేదు కాబట్టి ఎంత వీలైతే అంత బాగా మొత్తం మెదుముకుంటూ పొడిలాగా చేసుకుంటూ దాన్ని కలుపుకోవాలి. మళ్ళీ అది ఎక్కడైనా ఉండలు కడితే అలాగే పచ్చిగా ఉండిపోతుంది. అది కలిపిన తర్వాత మనము టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ చూసుకొని మనకి ఎంత కావాలంటే అంత సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. అది ఉండలు లేకుండా కలపాలండి, లేకపోతే మొత్తం అంతా ఒక చోటే పిండి ఉండిపోతుంది. తర్వాత అందులోకి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఉడకబెట్టిన ఆలు, ఇదే సీక్రెట్ అండి ఇందులో. ఈ ఉడకబెట్టిన ఆలు వేయడం వల్ల టేస్ట్ ప్లస్ అలాగే అవి బాగా మనకి ఉడుకుతుందన్నమాట. అండ్ హెల్త్కి కూడా ఆ ఉడికించిన ఆలు చాలా మంచిది కదా. సో ఇది ఈ క్యాబేజ్ గోబీని ఇంకా మరింత టేస్ట్గా మారుస్తుంది ఈ ఉడకబెట్టిన ఆలు కూడా వేసి మొత్తం బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. పిండి అలాగే ఆలు, ఈ క్యాబేజ్ అండ్ క్యారెట్ తురుము అన్నీ 3 బాగా కలిసే విధంగా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో కొంచెం ప్రెషర్ పెట్టి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి సరిపోయినన్ని వాటర్, అంటే ఇది పిండి అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు అన్నమాట. మీడియంగా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కనుక అవి అనేవి గోబీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, అవి చాలా గట్టిగా ఉంటాయి. పిల్లల కోసం చేస్తున్నాం కదా, అవి నమలడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో అలా అని మనం మెత్తగా కలుపుకున్నామంటే అది వంటకి రాదనమాట, ఆయిల్లో వేయగానే చెదిరిపోతుంది. కొంచెం బాగా ప్రెషర్ పెట్టి తగినన్ని నీళ్లు పోసుకొని మనము బాగా మొత్తం అలాగా కలుపుకోవాలి, వంటలు లేకుండా ఉండేటట్టుగా.
మనం చూసుకొని వాటర్ కలుపుకోవాలి. ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కలిపిన తర్వాత చివర్లో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ సరిపోయాయి అన్నమాట. అలా ఇప్పుడు మనం గిన్నెకి ఎక్కడే కానీ అంటుకోలేదు కదా. అండ్ మనకి ఇలా మెత్తగా ఇలా అన్నప్పుడు మనకు చేతికి కూడా అంటదనమాట. ఉంట కట్టినప్పుడు బాగా రౌండ్గా ఉంట వస్తుంది. అది ఎక్కడే కానీ మనకు తేమ తగలదు, అలాగని గట్టిగా ఉండదు. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి రెడీ అయింది కదా, మనము రెడీ అయిన తర్వాత దాన్ని ఉంటలు చేసుకోవాలన్నమాట. బాగా ఇలాగా చిన్న సైజులో ఉంటలు చేసుకోవాలి. మనకి సైజెస్ అనేది మనం బయట గోబీ తింటాం కదా, ఆ సైజు మన ఇష్టం, ఎంత సైజు అయినా చేసుకోవచ్చు ఉంటలు. అలా మొత్తం పిండినంతా ఉంటలు చేసుకొని పక్కన పెట్టుకొని రెడీగా అవి, ఎందుకంటే ముందే ఉంటలు చేసుకుంటే మనం ఒక పక్క ఆయిల్ పెట్టేసరికి అది కాగే లోపల, హీట్ అయ్యే లోపల మనం రెడీగా ఈ ఉంటలు రెడీగా ఉంటే అన్నీ ఒక్కసారిగా వేసి వేంపుకోవచ్చు. చేసుకుంటూ మళ్ళీ వేసుకోవడం అంటే చాలా కష్టం కదా. మనము కొంచెం ఓపిక చేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా ఇంట్లోనే తయారు చేసి పెడితే హెల్త్కి హెల్త్ ఉంటుంది మంచిగా, అలాగని బయట ఫుడ్ డబ్బులు ఖర్చు తగ్గించినట్టు ఉంటుంది కదా. సో కొంచెం ఓపిక చేసుకొని ఇలా చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. తర్వాత ఇలా ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ కాగిన తర్వాత మనం ఇక్కడ చేసి పెట్టుకున్నాం కదా ఉండలు, ఇందాక ఆ ఉండలన్నీ ఇందులో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. అలాగే ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పెట్టుకోవడానికి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండడానికి ఒక గిన్నెలో టిష్యూస్ వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ మొత్తం ఆ టిష్యూస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా మొత్తం ఉండలన్నీ అందులోకి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ హైలో పెట్టుకోవద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఇవి హై ఫ్లేమ్లో పెడితే ఒక్కటేసారి గోల్డెన్ కలర్ అయిపోతాయి కదా, లోపల కాలదనమాట, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకనేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకుంటే కనుక కొంచెం బాగా కాలుతుంది లోపల కూడా. అండ్ ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అండ్ ఒక సైడ్ కాలిన తర్వాత మనం ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఒక రిక్వెస్ట్ అండి, వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఏవైనా పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కమెంట్స్ కూడా చేయండి. ఇంకొకటి, నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అవి ఏంటంటే మాకు ఒక శారీస్ బిజినెస్ ఉంది, దాని రిలేటెడ్ అండి. మీకు ఎవరికైనా డైలీ నేను మీకు శారీ అప్డేట్స్ పెడతాను. మీకు ఎవరికైనా మంచి శారీ నచ్చినట్టయితే నాకు కమెంట్స్లో పెడితే మేము మీకు ఓవరాల్ ఇండియా షిప్పింగ్ చేస్తాము. మీకు ఏ శారీ నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టండి. నేను మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కమెంట్స్లో యాడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇవైతే ఇప్పుడు ఇంతవరకు కాలాయి అన్నమాట. బాగా ఇలాగే మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. మరీ ఎక్కువ మాడిపోకూడదు, మాడిపోతే మళ్ళీ కొంచెం చేదు వస్తుంది అన్నమాట. అందుకని ఇలా వేంపుకోవాలి. ఇవి నీట్గా ఇలా వేగిన తర్వాత మనము పక్కన టిష్యూ వేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఆయిల్ అంతా వాటికి టిష్యూ పీల్చేస్తుంది కొంచెం. ఇది ఏం ఎక్కువ కార్న్ఫ్లోర్ ఎక్కువ ఏం ఆయిల్ పీల్చదు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. అలాగే ఈ టిష్యూస్ వేసాం కాబట్టి మొత్తం ఆయిల్ అంతా పోతుంది అన్నమాట. ఇలా ఉన్నవన్నీ మళ్ళీ కాల్చుకోవాలి నెక్స్ట్వి కూడా. నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అలా ఉండేవన్నీ రౌండ్స్ అన్నీ వేసుకొని బాగా ఈ గోబీకి ముందుగా మనం కాల్చుకొని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి మళ్ళీ అన్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ మనం పక్కన ఒక వేరే బాణలిలో ఇవి మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట. ఇలా మిగిలినవి కూడా కాల్చుకోండి.
ఇప్పుడు ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ లెక్క వచ్చాయి. ఇవి కూడా నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇవి రెడీ అయిన తర్వాత కొంచెం ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఒక వేరే గోళం పెట్టుకొని అందులో ఇవి మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట. వాటికి ఏమేం కావాలంటే ఫస్ట్ ఆనియన్స్ అండి. ఒక ఆనియన్ ఇలా సన్నగా తరుక్కోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా ఇలా తరుక్కోవాలి. ఇంకా తర్వాత మనకి వెల్లుల్లి ఉంటుంది కదా, తెల్లవాయిని ఇలా సన్నగా పొట్టు ఊడదీసి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పక్కన మళ్ళీ ఇంకొక వేరేది గోళం పెట్టుకొని అందులో కొంచెం అంటే మనము వేపుడికి ఫ్రైకి వేసుకుంటాం కదా, అంత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ తెల్లవాయి వేసుకోవాలన్నమాట. కట్ చేసినవి తెల్లవాయి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేయాలి. అవి కూడా కొంచెం చిట్పట్ అన్న తర్వాత మనము ఆనియన్స్ కూడా వేయాలన్నమాట. 3 వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ కొంచెం బాగా ఉడకాలి, పచ్చివాసన పోయి అంతవరకు బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మగ్గనివ్వాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలన్నమాట. ఇవి ఇలాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ కారం పొడి అసలు యూజ్ చేయకూడదు. కారం పొడి యూజ్ చేస్తే అది కొంచెం కారపొడి వాసనలాగా వస్తుంది. సో రెడ్ చిల్లీ పేస్ట్ అది ఇంట్లో అయినా చేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతుంది. రెడ్ చిల్లీ పేస్ట్ వేసి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం సోయా సాసు, అలాగే కొంచెం చిల్లీ సాసు, ఇంకా టమాటా సాస్ ఉంటే కూడా మనం టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. అవి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం అందులో యాడ్ చేసాం కానీ బట్ ఇది పైన ఫ్లేవర్ ఇదే వస్తుంది కదా, సో అందుకోసం అనేసి ఇందులో ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా మొత్తం అన్నీ కలిసి మగ్గే వరకు అలా వేపుకోవాలన్నమాట. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. బ్లాక్ పెప్పర్ పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. మన దగ్గర ఉంటే వైట్ పెప్పర్ పొడి కూడా యాడ్ చేయొచ్చు. ఈ బ్లాక్ పెప్పర్ పొడి వల్ల కొంచెం లైట్గా ఘాట్ వస్తుంది, సో అందుకని ఇది యాడ్ చేసుకుంటున్నాం. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గనివ్వాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, గోబీ డీప్ ఫ్రై కాల్చుకున్నాం కదా, గోబీ ఉండలు క్యాబేజ్తో ఇవి మొత్తం ఇందులోకి వేసి
బాగా మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇవి బాగా మనం ఈ సాస్లో ఇదంతా వేసాం కదా, అందులో ఈ గోబీ ఇవి ముందు చేసిన ఈ గోబీ ఉండలు అనేవి బాగా ఈ మంచూరియా అనేది బాగా అందులో కలవాలన్నమాట. మనం ఇలా నీట్గా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇవి కూడా దానికి ఆ మసాలా పట్టేటట్టుగా మగ్గించుకోవాలన్నమాట. ఇంత ఈజీగా మనం ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టచ్చు. బయట దొరికే ఆ ఫుడ్డు ఎలా అంటే అలా గలీజ్గా చేస్తారు కదా, అవంతా తినాలంటే పిల్లలకి పెట్టాలంటే మనం కూడా ఆలోచించాల్సి వస్తుంది కదా. సో అందుకే ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే హ్యాపీగా కొంచెం ఓపిక చేసుకొని ఇలా హెల్తీగా మనమే ఇంట్లో వాళ్ళు ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ కావాలంటే అది మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు. హెల్త్కి హెల్త్ ఉంటుంది, డబ్బులు సేవ్ చేయొచ్చు, పిల్లలకి కూడా చాలా మంచిది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళు అడిగిన వెంటనే చేసినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇంకా లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి క్యాబేజ్ గోబీ మంచూరియా ఇంట్లోనే రెడీ. ఇందులో అన్ని హెల్తీవే వాడాము, టేస్టింగ్ సాల్ట్స్ అవంతా ఏం వాడలేదు. మనము ఆ చిల్లీ పేస్ట్ అలాంటివి కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటే. ఇలా ఎంతో కష్టమైన రెసిపీ కూడా మనం ఇంత కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే నీట్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. వేడి వేడి గోబీ మంచూరియా ఇంట్లోనే పిల్లలకు ఇలా చేసి పెట్టచ్చు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్కి తినచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.